ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల సుంకేసుల నుంచి 64,996 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు అధికారులు. జూరాల స్పిల్వే నుంచి 49,764, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5,451 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,824 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 818.20 అడుగులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల సుంకేసుల నుంచి 64,996 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు అధికారులు. జూరాల స్పిల్వే నుంచి 49,764, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5,451 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,824 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 818.20 అడుగులుగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు పోటెత్తుందని చెప్పవచ్చు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. దీంతో పాటు జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి వరద నీరు అయితే పోటెత్తుంది. జీరాల స్పిల్వే నుంచి 49,674 క్యూసెక్లు రావడంతో దాంతో పాటు సుంకేసుల నుంచి కూడా 8,824 క్యూసెక్ల నీటి ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. దీనితో పాటు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టము 885 అడుగులు చేరడంతో ప్రస్తుతం అయితే 818 అడుగులకు శ్రీశైలం నీరు వరద వస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు గత 3 రోజుల నుంచి ఎగువ కురుస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు కూడా నిన్న మొన్న కూడా 90,000 క్యూసెక్ల నీరు వచ్చింది. ఇది ఈ రోజు చూసుకుంటే, అంటే నిన్న సాయంత్రం చూసుకుంటే ఒక్కసారిగా కొంత వరద తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే 49,670 క్యూసెక్లు అయితే జూరాల ప్రాజెక్టుకు అంటే 60,000 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో పాటు శ్రీశైలానికి కూడా 49,672 క్యూసెక్ల నీటిని పడుతున్నాడు. దీంతో పాటు 4 జల విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతలకు కూడా 1,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలో కూడా 60,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుందని, దీంతో పాటు నీటి నిల్వ కూడా 50 టీఎంసీలకు చేరింది అక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ 7.620 టీఎంసీల మేర ఉండగా దిగువన 4 విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. దీంతో పాటు 9.657 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 7.657 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరో 2-3 రోజులు కూడా కర్ణాటక, మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలతో నీటి ప్రవాహం వరద వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు దిగువనున్న అక్కడ రైతులు కానీ, ప్రజలు కానీ, మత్స్యకారులు కానీ నీటిలో అంటే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాజెక్టులోకి చేపలు పట్టేందుకు కూడా నిషేధం విధించారు. అక్కడ అధికారులు కూడా, రెవెన్యూ, పోలీస్ శాఖ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరివాహక ప్రాంతాలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ నైరుతి ఋతుపవనాలు ముందే తాకడంతో కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న ఈ భారీ వర్షాలతో తెలంగాణ బరప్రదాయమైన ఉమ్మడి జిల్లా
పాలమూరు వరప్రదాయన జూరాల ప్రాజెక్టుకు అయితే ఇప్పటికే గత 15 రోజుల క్రితం చూసుకుంటే ఎండిపోయిన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం నీటి ప్రవాహంతో నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. దీంతో సాగునీటి కూడా ఇబ్బందులు లేకుండా అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ అధికారులు కానీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజులు కురిసే ఈ భారీ వర్షాలతో ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టు వరద పెరుగుతుంది. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు శ్రీశైలం తుంగభద్ర నుంచి వచ్చే నీటి కూడా శ్రీశైలానికి వెళ్లడంతో అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా ఆ నీటి అంటే 880 అడుగులు ఎప్పుడైతే చేరుతుందో అక్కడ నీటిని కూడా వదిలే అవకాశం ఉంటుంది. దాంతో నల్గొండ జిల్లా కూడా చేరే నల్గొండ నాగార్జున సాగర్ కు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఈ కురుస్తున్న భారీ వర్షాలతోనే జూరాల ప్రాజెక్టు అటు శ్రీశైలము ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నిండుకుండలా కల్పించే అవకాశం ఉంటుంది. అక్కడ అప్రమత్తమైన అధికారులు కూడా ఎప్పటికప్పుడే ఎంత నీరు వస్తుంది ఎంత నీరు వదలాలనే దానిపైన కూడా క్లుప్తంగా వాళ్ళ అంశాలను పరిగణన తీసుకున్నారు. దీంతో పాటు ప్రతి అంశాన్ని కూడా ఎక్కడైతే ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కూడా ఇప్పటికే 4 యూనిట్లో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. దాంతో పాటు శ్రీశైలంలో కూడా విద్యుత్ ఉత్పాదన మొదలైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపై అక్కడ రెవెన్యూ శాఖ అధికారులకైతే తీసుకున్నారని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల్లో కూడా ఈ భారీ వర్షాలతో సుంకేస్ల ఇటు జూరాల ప్రాజెక్టు అటు శ్రీశైలము నాగార్జున ప్రాజెక్టు నిండుకుండలా కల్పించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకటేష్.